హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ రుచి వాహిని. ఈరోజు నేను మీకు వింటర్ స్పెషల్ చిక్కీ చేసి చూపిస్తున్నాను. చలికాలంలో కొంచెం మంచి న్యూట్రిషస్ ప్లస్ బాడీ హీట్ అయ్యే పదార్థాలు తింటే మంచిది కదా. ఈ చిక్కీకి ఏమేం పదార్థాలు కావాలనో చూద్దాము. 1/2 కప్పు నువ్వులు, అంటే తిల్ అంటారు కదా, వైట్ తిల్, అది తీసుకున్నాను. నువ్వులు ఆల్రెడీ నేను చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి తీసుకున్నాను. 1/2 కప్పు ఫ్రై చేసి పొట్టు తీసిన పల్లీలు అంటే గ్రౌండ్ నట్స్, 1/2 కప్పు ఫ్రై చేసిన ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు. సో ఈ 3 కలిపి 1.25 కప్ అయింది. సేమ్ సైజ్ కప్స్ ఇవి. సో మనం బెల్లము 1.25 కప్పు తీసుకోవాలి. బెల్లం కొంచెం దంచి లేకపోతే తురిమి తీసుకోవచ్చు, త్వరగా మెల్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ ఓన్లీ 4 ఐటమ్స్ యూస్ చేసి మనము సూపర్ హెల్తీ న్యూట్రిషస్ చిక్కీ తయారు చేయబోతున్నాము. స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి అందులో 1 స్పూన్ అంతా నెయ్యి వేయాలి. నెయ్యి వల్ల చిక్కీకి షైనింగ్ వస్తుంది. నెయ్యి వేసిన బాణల్లోనే మనం తీసుకున్న బెల్లం వేసి బాగా కలపాలి. స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి బెల్లాన్ని కలుపుతూ ఉండాలి. బెల్లంలో కూడా కొన్ని మరీ తీపిగా ఉంటాయి, కొంచెం తీపి తక్కువ ఉంటాయి. ఎక్కువ తీపి ఉంటే కింద మీరు 1 కప్పుకు కొంచెం ఎక్కువ తీసుకుంటే చాలు. లేదు మీకు తీపి ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి, 1.25 కప్పు తీసుకోండి. ఈ 4 పదార్థాల్లో మీకు ఏది ఎక్కువ కావాలి ఏది తక్కువ కావాలి మీ ఇష్టంగా చేసుకోవచ్చు. కాసేపు తర్వాత బెల్లము మెల్ట్ అయ్యి ఇలా ఉడుకుతూ ఉంటుంది. మనకు చిక్కీకి గట్టి పాకం కావాలా, పాకం గట్టిగా అయిందా లేదా చెక్ చేయడానికని ఒక బౌల్లో నీళ్లు తీసుకొని ఈ పాకం కొంచెం అందులో వేసి చెక్ చేయాలి. నీళ్ళల్లో వేస్తూనే పాకం గడ్డలాగా అవ్వాలి. ఆ గడ్డ ఇలా మనం తుంచి చూస్తే ఇంకా కొంచెం ఎలాస్టిసిటీ ఉంది చూడండి, సాగుతుంది అంటే ఇంకా పాకం తయారవ్వలేదు. ఇంకా కొంచెం సేపు ఉడికించాల్సి వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈసారి చెక్ చేస్తే చూడండి, నీళ్ళల్లో వేసాక ఆ గడ్డను కొంచెం పొడుగా చేసి బ్రేక్ చేసి చూస్తే సాగకుండా టక్కుమని కట్ అవుతుంది. అంటే మన పాకం ఇప్పుడు ఎగ్జాక్ట్గా రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత మనం తీసుకున్న పల్లీలు, నువ్వులు ప్లస్ ఫ్లాక్ సీడ్స్ అన్నీ ఇందులో అన్ని బాణీల్లో వేసేయాలి. ఇవన్నీ వేసేంత వరకు టైం పడుతుంది కాబట్టి పాకం ఇంకా గట్టిగా అవ్వకూడదు అని మనం స్టవ్ ఆఫ్ చేసాము. నేను నువ్వులు అన్నీ వేయకుండా కొంచెం పక్కకు పెట్టాను. అన్ని ఐటమ్స్ వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ బాగా కలవాలి అంటే స్టవ్ ఆన్లో ఉంటేనే బెటరు. బెల్లం ఉడికేటప్పుడే నేను ఒక వుడెన్ కట్టర్ ఉంది కదా, దానిపైన బటర్ పేపర్ స్ప్రెడ్ చేసి రెడీ చేసి పెట్టాను. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేదు అంటే వుడెన్ ప్లేట్ మీదనే కాస్త నెయ్యి పూసి దానిపైన మీరు చిక్కీ చేసుకోవచ్చు. లేదు అంటే ప్లాట్ఫామ్ని బాగా కడిగి శుభ్రం చేసి ప్లాట్ఫామ్ పైనే కాస్త నెయ్యి పూసి దానిపైన కూడా చిక్కీ చేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత ఇలా ముద్దలాగా తయారవుతుంది చూడండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందాక నువ్వులు పక్కన పెట్టాం కదా, అందులో సగం నువ్వులు బటర్ పేపర్ పైన స్ప్రెడ్ చేసి తయారైన చిక్కీ ముద్దను బటర్ పేపర్ పైన పెట్టాలి. తర్వాత ముద్ద పైన కూడా సగం మిగిలిచ్చిన నువ్వులు వేసేసి పైన ఇంకొక బటర్ పేపర్ పెట్టి చపాతీ లట్టే రోలింగ్ పిన్ ఉంటుంది కదా, అంటే లట్టనిక, దాంతో ముద్దను రోల్ చేయాలి. ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే ముద్ద ఎక్కువ గట్టి పడిపోతే మరి రోల్ చేయడం కష్టమైపోతుంది. ఇప్పటికే కాస్త లేట్ అయిందని చూడండి, ఈ బటర్ పేపర్ తీసాక ఈ లాస్ట్వి
కాస్త గట్టి పడిపోయాయి. బట్ డోంట్ వరీ, అవన్నీ తీసేయచ్చు, నో ప్రాబ్లం. ఇందులో మెయిన్ పాకం చేయడమేనండి. కరెక్ట్గా గట్టిగా అవ్వాలి పాకము, లేదు అంటే చిక్కీ సాగుతుంది, ప్లస్ తినేటప్పుడు నోటికి అతుక్కున్నట్టు అవుతుంది. తర్వాత ఎక్కువ చల్లబడక ముందే ఒక నైఫ్ తీసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. నేను స్క్వేర్గా కట్ చేస్తున్నాను. మీకు చిక్కీ థిక్నెస్ ఎంత కావాలి దాన్ని బట్టి మీరు రోల్ చేసుకోవచ్చు. నాది ఇది వుడెన్ కటర్ కాస్త చిన్నది కాబట్టి ఎక్కువ పల్చగా చేయలేకపోయాను. మీరు కింద ప్లాట్ఫామ్ పైన వేస్తే ఇంకా పల్చగా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేదు అంటే కింద ఎలాగో గ్రీస్ చేసుకుంటారు కదా నెయ్యితో, అలాగే రోలింగ్ పిన్కి కూడా కాస్త నెయ్యి వేయాల్సి వస్తుంది. ఈ చిక్కీలు వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడే ఐటము. ప్లస్ ఇది చాలా హెల్తీ కూడా, ఎందుకంటే నువ్వులు మంచివే, మనం వేసిన గ్రౌండ్ నట్స్ కూడా మంచివే, ప్లస్ అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ వేసాం కదా, ఇంకా దాని బెనిఫిట్స్ చెప్పుతూ పోతే ఈ వీడియో సరిపోదు. స్కిన్కి, హెయిర్కి, వెయిట్ లాస్ అవ్వడానికి ఫ్లాక్స్ సీడ్స్ అన్నిటికీ చాలా మంచివి. ఇలా చూడండి ఎంత షైనింగ్గా ఎంత బాగుందో, చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. ఇది ఒక్కసారి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే 10-15 డేస్ వరకు మనం తినొచ్చు. కానీ అన్ని రోజులు ఉండదులేండి, ఎందుకంటే రుచిగా ఉంటుంది కదా, త్వరగానే అయిపోతుంది. ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి. అస్సలు సాగకుండా ఎంత బాగా కట్ అవుతుంది చూసారా. చల్లగా అవుతూ ఇంకా గట్టి పడతాయి ఇవి చిక్కీలు. సో వింటర్ స్పెషల్ సూపర్ హెల్తీ చిక్కీ రెడీ అయిపోయిందండి. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో.